డబ్బు సంపాదించటం విషయంలో మనం తరచుగా చేసే ఒక పెద్ద తప్పు ఏంటో తెలుసా? మోటివేషన్ కోసం ఎదురుచూడ్డం. కాని నిజమైన ఆర్థిక ఎదుగుదలకు అసలు రహస్యమది కాదు. ఈరోజు డబ్బు విషయంలో మోటివేషన్ కంటే కన్సిస్టెన్సీ ఎందుకంత పవర్ఫుల్నో దాని గురించే మాట్లాడుకుందాం. ఈ ప్రశ్న మనలో చాలా మందికి వస్తుంది కదూ. కొంతమంది మాత్రమే వాళ్ల డబ్బును ఎలా పెంచుకుంటూ పోతున్నారు, మిగతా వాళ్ళెందుకు అక్కడే ఆగిపోతున్నారు? దీనికి జవాబు మనం ఊహించిన దానికన్నా చాలా సింపుల్ ఇంకా పవర్ఫుల్. సరే, దీన్నింకా బాగా అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం అందరూ నమ్మే ఒక పెద్ద అపోహ గురించి మాట్లాడాలి. అదే మోటివేషన్ మిత్. అంటే ప్రేరణ ఒక్కటే మనల్ని విజయానికి దగ్గర చేస్తుందనే నమ్మకం. ఇక్కడ చూడండి, ఇది చాలా ముఖ్యం. ఒకవైపేమో మన ఎమోషన్స్తో పాటు పైకి కిందకి వెళ్ళిపోయే మోటివేషన్, మరోవైపు ఎలాంటి పరిస్థితిలోనైనా సరే మనల్ని ముందుకి నడిపించే కన్సిస్టెన్సీ. సో ఈ రెండింటిలో ఏది మనల్ని గెలిపిస్తుందో చాలా క్లియర్గా ఉంది కదూ. అసలు విషయం ఇదే. మోటివేషన్ అన్నది ఒక స్పార్క్ లాంటిదన్నమాట. స్టార్టింగ్లో భలే జోషిస్తుంది, కానీ వెంటనే ఆరిపోతుంది. కానీ కన్సిస్టెన్సీ అలా కాదు. అదొక పవర్ఫుల్ ఇంజిన్ లాంటిది. నెమ్మదిగా అయినా సరే మనల్ని కంటిన్యూస్గా మన గోల్ వైపు తీసుకెళ్తూనే ఉంటుంది. ఒకసారి ఈ చార్ట్ చూడండి. కేవలం మోటివేషన్ మీదే డిపెండ్ అయితే మన ప్రోగ్రెస్ ఎలా ఉంటుందో ఇది పర్ఫెక్ట్గా చూపిస్తుంది. చూడండి, మొదటి నెలలో ఎంత ఉత్సాహముందో, కానీ రెండో నెలకే సగానికి పడిపోయింది. ఇక మూడో నెల వచ్చేసరికి ఆల్మోస్ట్ జీరో. ఇది మనలో చాలామందికి అనుభవమే కదా. అసలు మోటివేషన్ కోసం వెయిట్ చేయడంలో ఉన్న అతిపెద్ద ప్రాబ్లం ఇదే. రైట్ టైం కోసం, సరైన మూడ్ కోసం ఎదురుచూస్తూ ఉంటాం. ఈలోపు ఎంత విలువైన సమయం, డబ్బు సంపాదించే అవకాశాలు మిస్ అయిపోతాయో కదా. అలా వెయిట్ చేస్తూనే ఉండిపోతాం. సరే, ఇప్పటిదాకా సమస్య గురించి మాట్లాడాం. ఇప్పుడు సొల్యూషన్ ఏంటో చూద్దాం. అదే కన్సిస్టెన్సీ, మన ఎదుగుదలకు అసలైన ఇంజిన్. ఫైనాన్షియల్ కన్సిస్టెన్సీ అంటే ఏంటి? చాలా సింపుల్గా చెప్పాలంటే, మన లాంగ్ టర్మ్ ఫైనాన్షియల్ గోల్స్ రీచ్ అవ్వడానికి డిసిప్లిన్తో చిన్న చిన్న పనులను రిపీటెడ్గా రోజూ చెయ్యడం. అంతే. నిజమైన సంపదకు బిల్డింగ్ బ్లాక్స్ ఏంటో తెలుసా? అవి ఈ మూడే. చిన్న చిన్న పనులను మళ్ళీ మళ్ళీ చేయడం, క్రమశిక్షణతో అడుగులు వేయడం, ఇంకా దీన్ని ఒక లాంగ్ టర్మ్ అలవాటుగా మార్చుకోవడం. ఇవి వినడానికి చాలా సింపుల్గా అనిపించచ్చు, కానీ టైంతో పాటే ఇవి మ్యాజిక్ చేస్తాయి. మరి ఈ చిన్న చిన్న అలవాట్లు ఎలా పెద్ద పెద్ద రిజల్ట్స్ ఇస్తాయో, ఎలా మనల్ని గ్రో అయ్యేలా చేస్తాయో ఇప్పుడు చూద్దాం. ఇందాక చూసిన మోటివేషన్ షాట్కి దీనికి ఉన్న తేడా గమనించారా? ఇక్కడ చూడండి, ప్రతి నెల గ్రోత్ నెమ్మదిగా ఉన్నా సరే స్టడీగా పైకి వెళ్తూనే ఉంది. ముఖ్యంగా గమనించాల్సిన విషయమేంటంటే ఇక్కడ డౌన్ అనేదే లేదు. ఇదే కదా నిజమైన ఆర్థిక ఎదుగుదలకు సరైన దారి. ఇదొక కఠినమైన నిజం. మన డబ్బు అలవాట్లలో కన్సిస్టెన్సీ లేకపోతే ఫైనాన్షియల్ గ్రోత్ చాలా చాలా స్లో అయిపోతుంది. చాలామంది ఫైనాన్షియల్గా ఎదగలేకపోవడానికి, డిసప్పాయింట్ అవ్వడానికి అసలు కారణం ఇదే. సరే, ఇంత పవర్ఫుల్ ఐడియాని మన లైఫ్లోకి ఎలా తీసుకురావాలి? ఈ జర్నీని ఈ రోజునుంచే ఎలా స్టార్ట్ చేయాలి? ఎక్కువ ఆలోచించొద్దు. జస్ట్ ఈ 3 సింపుల్ స్టెప్స్తో స్టార్ట్ చేయండి. ఫస్ట్, మీ బ్యాంక్లో ఒక చిన్న అమౌంట్ని ప్రతి నెల ఆటోమేటిక్గా సేవ్ అయ్యేలా సెట్ చేసుకోండి. సెకండ్, ప్రతి వారం మీ ఖర్చులను ఒక్కసారి చూసుకోండి. అంతే. థర్డ్, వారానికి ఒక 10 నిమిషాలు ఫైనాన్స్ గురించి ఏదైనా ఒక కొత్త విషయం తెలుసుకోండి. చాలా సింపుల్ కదా. గుర్తుంచుకోండి, ఎంత పెద్ద ప్రయాణమైనా మొదలయ్యేది ఒక్క అడుగుతోనే. రేపటి కోసం అస్సలు ఆగద్దు. ఈరోజే, ఇప్పుడే ఆ మొదటి అడుగు వెయ్యండి. అది ఎంత చిన్నదైనా పర్వాలేదు. చివరగా ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, నిజమైన సంపద నెమ్మదిగా పెరుగుతుంది, కాని ఖచ్చితంగా పెరుగుతుంది. మీ ఫైనాన్షియల్ జర్నీకి ఈ ఒక్క ఆలోచనే దారి చూపించాలి.